కాదు కేంద్ర మంత్రి అని గుర్తుపెట్టుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పద్మ అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ 0 అవర్లో లేవనెత్తుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారని, జరగబోయే బడ్జెట్ సమావేశాలు అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. అవార్డుల గురించి డెఫినెట్గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్గా నేనైతే రేజ్ చేస్తాను. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీగా రేజ్ చేయొచ్చు. నేను 377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేను అంటే ఎవరికి ఇస్తావు పేర్లు ఉచ్చరించకుండా, ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ని ఎవరన్నా ఉండని, పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను. పిల్లగాడు మొన్ననే ఎంపీ అయ్యిండు, కొత్తగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్